కొద్దిగా ప్రమాదమైన ఫాల్సిపారియం మలేరియా కనిపిస్తుంది. దిట్ ఈస్ ద యూజువల్ ప్యాటర్న్. కొన్ని చోట్ల మిక్స్డ్ మలేరియా అని అంటాము. వైవాక్స్ మలేరియా అనేది, ఫాల్సిపారియం మలేరియా అనేది కూడా వస్తుంది. మలేరియాకి వచ్చేసరికి సిటీస్లో కాస్త వైవాక్స్ మలేరియా ఎక్కువ ఉండడం కనిపిస్తుంది. అంటే ఇది అంత ప్రమాదకరం కాదు. కొద్దిగా కాస్త ట్రైబల్ ఏరియాస్లోకి, రూరల్ ఏరియాస్లోకి వెళ్ళేసరికి ఈ కొద్దిగా ప్రమాదమైన ఫాల్సిపారియం మలేరియా కనిపిస్తుంది. దిట్ ఈస్ ద యూజువల్ ప్యాటర్న్. కాకపోతే ఈసారి సిటీస్లో కూడా కాస్త ఫాల్సిపారియం మలేరియా అనేది, బ్రెయిన్ మలేరియా, సెరెబ్రల్ మలేరియా అనేది కాస్త కనిపిస్తుంది. కొన్ని చోట్ల మిక్స్డ్ మలేరియా అని అంటాము. వైవాక్స్ మలేరియా అనేది, ఫాల్సిపారియం మలేరియా అనేది కూడా వస్తుంది. కాకపోతే భయాందోళనకు గురవాల్సిన అవసరం అయితే లేదు. ఇది సీజను. ఈ టైంలో కాస్త ఫీవర్స్ వస్తాయి. ఫీవర్ సీజన్ ఇది. మలేరియాలు కనిపిస్తాయి, డెంగీ కనిపిస్తాయి, కాస్త కూస్తా చికెన్ గున్యా. కాకపోతే ఈసారికి వచ్చేసరికి ఇప్పుడు మనం ప్రజల్ని, ఇప్పుడు కోవిడ్ ఎండ్ అవుతున్న సమయం, ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం, ఎపిడమిక్ సీజనల్ డిసీజెస్ అయితే. కాకపోతే ఈ ఫీవర్స్ని కోవిడ్ నుంచి మనం డిస్టింగ్విష్ చేసుకుని ఇది కోవిడా కాదా, ఆర్ సింపుల్ మలేరియానా, డెంగీనా, ఆర్ మలేరియా ప్లస్ డెంగీ ప్లస్ కోవిడా అని మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటనుకొని ఇంకొక దానికి ట్రీట్మెంట్ చేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ డెంగీ, కోవిడ్ కూడా కలిపి వచ్చిన సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి గైడ్లైన్స్, ప్రత్యేకమైన ప్రోటోకాల్స్, గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఈ కేసులను ఇలాగ ఐడెంటిఫై చేయండి, ఎలా ట్రీట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. కాస్త అంతగా ఈ కేసులు, ఈ కాంబినేషన్ డెంగీ కోవిడ్ కాంబినేషన్ కలిసినట్టుగా పెద్దగా కేసులు అంతగా మాకైతే కనపడలేదు. బట్ ఈ కాంబినేషన్ వస్తుంది. ఈ రెండిట్లోనే 2 వైరల్ ఫీవర్సే కాబట్టి రెండిట్లోనే కూడా బోన్ మ్యారో అనేది కొద్దిగా సప్రెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి, సో డబుల్ వ్యామీ అంటారనమాట. 2 వైరల్ ఫీవర్స్ అటాక్ చేస్తే కొద్దిగా బాడీకి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లేట్లెట్స్ సాధారణంగా డెంగీలోనే పడతాయి. అంత యూజువల్గా కోవిడ్లో అయితే తగ్గవు. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి కోవిడ్లో కూడా తగ్గే అవకాశం ఉన్నది. సో 2 తోడైతే అగ్గి గాలి తోడైనట్టు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సో ప్రజలందరూ ఇప్పటికీ కూడా ఆ 3 కమాండ్మెంట్స్ ఫాలో అవుతూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఎస్ఎంఎస్, శానిటైజేషన్, మాస్కింగ్, ప్రాపర్ మాస్కింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్, ఈ 3 పాటిస్తూ, అండ్ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ, వీక్లీ 2 డేస్ డ్రై డేస్ పాటిస్తూ, జ్వరం రాగానే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ, ఆర్ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ మీకు అవకాశం ఉన్న మేరకు కన్సల్ట్ చేసి అవసరమైన టెస్టులు చేసుకుని ముందుగా డయాగ్నోసిస్, ప్రాపర్ డయాగ్నోసిస్ ఈ అన్నిట్లో చేసుకొని, డెంగీ అయితే డెంగీకి, మలేరియా అయితే మలేరియాకి, ఆర్ టైఫాయిడ్ అయితే టైఫాయిడ్కి ప్రాపర్గా ట్రీట్మెంట్, ప్రాపర్గా ట్రైన్డ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ నుంచి తీసుకుని ఆ లబ్ధి ప్రజలు గవర్నమెంట్ ఫెసిలిటీస్ వాడుకోమని, ఆర్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఫెసిలిటీ వాడుకొని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టైంలో మనం ఈ రెండింటిని డిస్టింగ్విష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నో డౌట్ కోవిడ్ అయితే వెళ్ళిపోయే క్రమంలోనే ఉంది. కేసెస్ చాలా 2 డిజిట్స్లో విశాఖపట్నంకి వచ్చేసరికి 2 డిజిట్స్కి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. లెస్ దెన్ 50కి వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. సో అక్కడక్కడ అడపాదడపా కోవిడ్ కేసులు వస్తున్నాయి. బట్ స్టిల్ మనం కోవిడ్ నుంచి ఇది మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూనా ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. ఆ నిబంధనలు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ ఆల్.